దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అయితే వాటిని జయించలేక మరి ఈనాడు చూసినట్లయితే చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోవటం జరుగుతుంది. యేసు క్రీస్తే ప్రతి సమస్యకు పరిష్కారమై ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన మనకు సహాయం చేయుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి సమస్యను జయించేటువంటి అధికారము ఎక్కడుందంటే నీ నోటిలో ఉంది. నీ నోరుని తెరిచి నువ్వు మాట్లాడగలిగినట్లయితే ప్రతి సమస్య నీకు లోబడుతుంది. ప్రతి వ్యతిరేకత అది కొట్టివేయబడుతుంది. ఈనాడు మరి ప్రజల పరిస్థితులతో మాట్లాడలేకపోతున్నారు. యేసు ప్రభువును మనము గొప్ప ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆయనే మనకు ఒక ఎగ్జాంపుల్ అయి ఉన్నాడు. యేసు ప్రభువును మనం పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభు ఆయన పరిస్థితులతో మాట్లాడాడు, సృష్టితో మాట్లాడాడు, వ్యతిరేకతలతో మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఏం చేశాడంటే వాటిని జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున నీవు నేను మాట్లాడకపోవడం వలన దేవునికి ఆశీర్వాదమును పొందుకోలేకపోతున్నావు. నీవు నోరు తెరిచి మాట్లాడగలిగినట్లయితే, నువ్వు నోరు తెరిచి నీవు పలకగలిగినట్లయితే ఆ వాక్యము జీవమును కలిగజేస్తుంది. నువ్వు మాట్లాడితే ఈ సృష్టి నీకు లోబడుతుంది. ఎందుకంటే నీవు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నావు. దేవుని యొక్క ఆత్మ నీలో నివసించుచున్నది. నీవు యేసు నామమున నువ్వు మాట్లాడగలిగినట్లయితే సమస్తము లోబడుతుంది. ఎందుకంటే నీవు కలిగినటువంటి నామము అది అన్ని నామముల కన్నా పైనామమైనటువంటి నామం. యేసు నామములో లోబడినదంటూ ఏదీ లేదు. యేసు ప్రభు వారి దగ్గరికి మరి శిష్యులు వచ్చి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించమని ఆయన అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, మీరు ఆవగింజంత విశ్వాసము కలిగిన వారైతే ఈ కంబలి చెట్టు వ్రేళ్లతో సక పెకిలించబడి సముద్రములో నాటబడుమని మీరు చెప్పిన ఎడల అది మీకు లోబడుతుందని అన్నాడు. చూడండి, మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి నీవు కంబళి చెట్టుతో మాట్లాడితే అది సముద్రములో నాటబడుతుందని దేవుడు చెప్తున్నాడు. ఆవగింజంత విశ్వాసము నీలో లేకపోవడం వలన నీ జీవితంలో అద్భుతాన్ని చూడలేకపోతున్నావు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించుకోలేకపోతున్నావు. ఎందుకంటే ఈరోజు ఆవగింజంత విశ్వాసము నీ జీవితంలోనికి దేవునికి సమకూర్పుని తీసుకొస్తుంది. ఆవగింజంత విశ్వాసము దేవుని మహిమను చూడగలుగుతుంది. ఆవగింజంత విశ్వాసము పరలోకమును భూమి మీదకి తీసుకొస్తుంది. ఆవగింజంత విశ్వాసము నీ స్వస్థతను సమకూరుస్తుంది. ఆవగింజంత విశ్వాసము నీ అప్పులను కొట్టివేస్తుంది. ఆవగింజంత విశ్వాసము నీ కుటుంబాన్ని సరిచేస్తుంది. ఆవగింజంత విశ్వాసము నీ జీవితాన్ని రిస్టోర్ చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీవు ఆవగింజంత విశ్వాసం కలిగి నువ్వు మాట్లాడగలిగినట్లయితే కంబలి చెట్టు సముద్రంలో నాటపడుతుంది అన్నాడు. అయితే మన విశ్వాసంతో మాట్లాడాలి. యేసు ప్రభువారు తుఫానుని గద్దించినప్పుడు అది నిమ్మలమైన చూస్తున్నాం. హల్లెలూయా. సో అంటే నీవు కూడా గద్దించాలి, నీవు కూడా ఆజ్ఞాపించాలి, నువ్వు కూడా మాట్లాడాలి. ఎందుకంటే నీలో అసాధారణమైనటువంటి శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ నీలో దాగి ఉంది. దేవుని యొక్క ప్రభావం నీలో ఉంది. నీ నోట దేవుని యొక్క జీవము మరణమును పెట్టి ఉన్నాడు. నీవు జీవమును పలక ఆ జీవము ప్రజలకు వెలుగునిస్తుంది. నీవు జీవమును పలక అది ప్రజలకు స్వస్థతనిస్తుంది. నీవు జీవమును పలక ప్రజలను వెలుగులోనికి తీసుకుని వస్తుంది. ఆ జీవము నీ నోటులు దేవుడు పెట్టి ఉన్నాడు. నీ ప్రతి సమస్యకు నీ నోరు పరిష్కారమైంది. ఎవరు పరిష్కారం కాదు. నీ నోరే నీ సమస్త పరిస్థితులకు పరిష్కారమైంది. నీ నోరు పరిష్కారమైంది. నీ నోరు మెడిసిన్ అయింది. నీ నోరే నిన్ను స్వస్థపరిచేదయింది. నీ నోరే నిన్ను లేవనెత్తేదయింది. కాబట్టి ఆ నోటిల్లో దేవుని వాక్యాన్ని పెట్టు. ఒక గన్లో బుల్లెట్స్ లేకపోతే
అది నిష్ప్రయోజనం, దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. నీ నోటిలో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పెడతావో, దేవుని వాక్యమును పెట్టి ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, నీ పరిస్థితులు నీకు లోపడతాయి, వ్యతిరేకతలో లోపడతాయి. ప్రతి కాడి విరగొట్టబడుతుంది, ప్రతి శాపం విరగొట్టబడుతుంది, ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడుతుంది. నీ జీవితంలో శాంతిని, సమాధానము, నెమ్మదిని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. సో అందుకే నీ యొక్క సమస్య ఏంటి? ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, దేవుని వాక్యమును పెట్టు, నీ నోటిలో దేవుని వాక్యాన్ని పెట్టు. ఐజాయా చాప్టర్ 53:5 ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది అన్నాడు. 1 పేతురు 2:24 ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత నొంది అన్నాడు. యూ హ్యావ్ టు కన్ఫెస్ దిస్ ప్రామిస్. నీవి వాక్యమును కన్ఫెస్ చేయి. ఇది వాక్యమును పదే పదే పలుకు. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క జీవాన్ని నీ జీవితంలో చూస్తావు, ఆయన స్వస్థతను నువ్వు చూస్తావు, ఆరోగ్యమును చూస్తావు, సమృద్ధిని నువ్వు చూస్తావు. నీ అవసరత ఏంటి? నీ అవసరతకు సంబంధించిన వాగ్దానము తీసుకో, ఆ వాగ్దానము నీ నోటులో పెట్టు. వాక్యమును పదే పదే పలకడం చేయి, ధ్యానించు. ప్రతి చోట, ప్రతి విషయంలో కూడా నీ దేవుని వాక్యాన్ని మాట్లాడగలిగినట్లయితే ఆ వాక్యము నీ జీవితంలోనికి జీవాన్ని తీసుకొస్తుంది, ఆ వాక్యము నీ జీవితంలోనికి సమృద్ధిని తీసుకొస్తుంది, ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను నడిపింపు చేస్తుంది. అందుకంటే దావీదు, నీ వాక్యము నన్ను బ్రతికించును, నీ వాక్యము నా బాధలో నెమ్మది కలిగించు, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా త్రోవకు వెలుగైనది. ఈ వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది, ఈ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఈ వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది, ఈ వాక్యం నిన్ను లేవనెత్తుతుంది. వాక్యమును గట్టిగా పెట్టుకో, వాక్యం నీ నోట్లో పెట్టు. వాక్యం నీ నోట్లో లేకపోతే ప్రయోజనం లేదు. వాక్యం ఎప్పుడైతే నీ నోటిలోకి వస్తుందో అది జీవము. నువ్వు జీవవృక్షంగా ఉంటావు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు అనేక మందికి అప్పిచ్చే వ్యక్తిగా ఉంటావు, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటావు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. సో కాబట్టి ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఈరోజు నుండి మన వాక్యమును మన నోట్లో పెడతాం. ఎప్పుడైతే మన నోట్లో దేవుని వాక్యం పెడతామో ఆ వాక్యము జీవము, అది స్వస్థత, అది విడుదల, అది ఆరోగ్యము, శాంతి, సమాధానమైనది. సో కాబట్టి ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ దేవుని వాక్యాన్ని మన నోట్లో పెడదాం, అద్భుతాలు మనం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.